ఎన్నో అంచనాలతో ప్రారంభమైన యాసిస్ సిరీస్ పూర్తిగా ఆసీస్ దెబ్బకు వన్ సైడ్ అయింది. అసలు ఏమాత్రం పోరాట పటిమ లేకుండా ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టుపై చాలా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ యాషస్ సిరీస్లో ఓటమి తర్వాత బ్రెండన్ మెక్కలామ్ స్థానంలో రవిశాస్త్రిని ప్రధాన కోచ్గా నియమించాలని ఇంగ్లీష్ క్రికెట్లో పెద్ద మార్పు కోసం మాంటీ పనేసర్ పిలుపునిచ్చారు. 5 మ్యాచ్ల సిరీస్లో 3-0 తేడాతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే టైటిల్ను తిరిగి పొందలేకపోయినందున మెక్కలామ్ను తొలగించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన సంభాషణలో 44 ఏళ్ల కివీ స్థానంలో భారత మాజీ ప్రధాన కోచ్ శాస్త్రి ఆదర్శ అభ్యర్థి అని పనేసర్ సూచించారు. ఇక మాంటీ పనేసర్ మాట్లాడుతూ రవిశాస్త్రి భారత జట్టుతో చేసిన అద్భుతమైన రికార్డును హైలైట్ చేశాడు. అతను 2018, 2019 మరియు 2020-2021లో ఆస్ట్రేలియాలో వరుసగా టెస్టు సిరీస్ విజయాలకు మార్గనిర్దేశం చేశాడు. అలాగే ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో వారికి ఖచ్చితంగా తెలుసని మీరు ఆలోచించాలి. ఆస్ట్రేలియా బలహీనతను మానసికంగా, శారీరకంగా మరియు వ్యూహాత్మకంగా రవి బాగా సద్వినియోగం చేసుకుంటారని, అందుకే రవిశాస్త్రి ఇంగ్లాండ్ తదుపరి ప్రధాన కోచ్ కావాలని నేను భావిస్తున్నానని పనేసర్ అన్నారు. ఇక బజ్ బాల్ హైప్ అంతా 11 రోజుల్లోనే మిగిసింది. ఆస్ట్రేలియా జట్టులో వారి కీలక ఆటగాళ్లకు గాయాలు మరియు ఫామ్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సిరీస్ను సజీవంగా ఉంచుకున్నారు. ఇక అడిలైడ్లో 435 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ కొన్ని టెస్టుల్లో బాగా ఆడిన ఆస్ట్రేలియాలో గెలుపు కోసం కష్టపడాల్సి వస్తుంది. ఇది ఇలానే కొనసాగితే ఆసీస్ గడ్డపై విజయం అనేది కలగానే ఉంటుంది. అందువల్ల రవిశాస్త్రి ఇంగ్లాండ్ జట్టుకు కోచ్గా వస్తే కొన్ని ఫలితాలు కూడా మారతాయని పనేసర్ చెప్పుకొచ్చారు.